నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద ఆల్రెడీ ఆ గొడవ సమిసిపోయింది. ఏమంటే కొంతమంది జన సైనికులు కేసు పెట్టారు. ఈయన తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. నేను నాదెండ్ల మనోహర్ మీద ఉన్నటువంటి గౌరవంతో నేను వెనక్కి తీసుకుంటానన్నాడు. సో భయపడి వెనక్కి తీసుకున్నాడా, లేకపోతే ఆయన నాదెండ్ల మనోహర్ మీద నిజంగా గౌరవం ఉండి వెనక్కి తీసుకున్నాడా, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఏదో అరెస్ట్ చేయబోతా ఉన్నారని చెప్పి ఇంటికాడ వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చుట్టుముట్టారని చెప్పి సో ఆయనే సోషల్ మీడియాలో అదేదో ఒక వీడియో ఒకటి పెట్టుకొని వైరల్ చేసుకొని మళ్ళా సాయంత్రం వచ్చి ఆంధ్ర పోలీసులు రాలేదు, నన్ను అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయనే చెప్పుకొని సో మళ్ళా ఒక పాత్రికేయుల సమావేశం అంట. ఆయన మేధావులందరినీ తీసుకొని వచ్చి జర్నలిస్టులందరినీ తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బూతులు తిట్టించాడు. సో ముగిసిపోయినటువంటి అధ్యాయము. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు భావిస్తూ ఉంటే నేను వద్దని చెప్పి వారించాను. సరే ఏదో పెద్ద ఆయన మాట్లాడేశాడు, వద్దని చెప్పినాడు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పినా కూడా ఈయన డ్రామాలు మాత్రం ఆపడం లేదు. ఎవరినో ఒక 10 మందిని బ్యాచ్ని వేసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా తిట్టించారు. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఆంధ్ర వాళ్ళందరినీ తిట్టించాడు. ఎన్టీఆర్ ఘాట్నంతా ఖాళీ చేపిస్తాడంట, విగ్రహాలను ఆపుతాడంట. సో ఇలాంటి జర్నలిస్టుల గురించి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, వినండి. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. ఇది పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకుని, సోషల్ మీడియా జర్నలిస్టులని చెప్పబడేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ధమ్కి ఇస్తాడు. సో ముగిసిపోయినటువంటి అధ్యాయం అని ఒకవైపు చెబుతాడు, జర్నలిస్టులందరినీ పోగేసుకుని ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఈ విధంగా ధమ్కి ఇప్పిస్తా అన్నాడు. 2 రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించడానికి ఈయన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సో 2 రాష్ట్రాల మధ్య గొడవలే కాదు, 2 కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈయనంట ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పి ఇంత పెద్ద లెటర్ ఒకటి ఎవరో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘం వాళ్ళు ఒక లెటర్ అయితే విడుదల చేశారు ఆయనకి మద్దతుగా. సో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ అఫీషియల్గా చేయాలని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు చీమ చుట్టుకోమన్న వీడియోలు చేసేటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ దాని మీద ఎందుకు వీడియో చేయలేదు? చేయుడు, అప్పుడు ఆయనకు అవసరం లేదు. ఆయన కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి అతను, ఆయన దేవుణ్ణి కూడా మొక్కుతాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆర్యవైశ్యులకు వచ్చేంటే ఆర్యవైశ్యులకు పవన్ కళ్యాణ్ గారికి, ఆర్యవైశ్యులకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తా అన్నాడు. ఒకవైపేమో కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఏం పవన్ కళ్యాణ్ గారి మీద కదా ఆరోపణలు చేసింది. వాస్తవంగా లోతుగా ఆలోచిస్తే ఆయన ఆరోపణలు చేసింది అమిత్ షా మీద, ఒక దేశ హోమ్ మినిస్టర్ మీద. ఆయన ఏ సామాజిక వర్గమైనా కనీసం మీకు తెలుసా? మరి అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళు వత్తాసు పలకడము, వీళ్ళు ఆయనకు మద్దతుగా పలకడము ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలోకి నేను లోతుగా అయితే వెళ్ళదలుచుకోవడం లేదు. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ సెల్ఫ్ డిక్లేర్ మేధావులు అయితే ఎవరైతే ఉన్నారో, అది ఒకప్పుడు మేధావులు అంటే ఇప్పుడు ఎవరు మేధావి, ఎవరికి మేధావి? ఇప్పుడు ఈ చాట్ జీపీటీ కాలం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు మేధావే. అప్పట్లో ఇంటర్నెట్ లేనప్పుడు వీళ్ళేదో కొద్ది చదువుకున్నారని చెప్పి మేధావులుగా వీళ్ళు చలామణి అయిపోయారే. కానీ ఇప్పుడు ఎవరు మేధావి, ఎవనికి మేధావి? కాబట్టి మీ మేధో మదనము మీ ఇంట్లో చర్చించుకోండి. ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏ మేధావైనా వచ్చి ఈ విధంగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తారా? సో 2 రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేలాగా మాట్లాడతారా? 2 కులాల మధ్య గొడవలు పెట్టేలాగా మాట్లాడతారా? సో పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో ఉండనీరంట. ఏది ఒకసారి ట్రై చేయండి, చూద్దాము. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియాలంటే మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అడిగితే చెబుతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియాలంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని అడిగితే చెబుతారు. సో ఎన్టీ రామారావు గారి ఘాట్ను ఖాళీ చేపిస్తారంట. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అక్కడ నిన్న ఆవిష్కరిస్తే దాన్ని అడ్డుకుంటారంట. అడ్డుకోవాల్సింది నిన్న అమీర్పేటకి తెలిసేది. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడే, రాష్ట్రం విడిపోక ముందే పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో సభ పెట్టి నిండు సభలో కేసీఆర్ ని తాట తీస్తా
అంతా తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పంచలూడ తీసి కొడతానన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లాంటి వ్యక్తిని మీరు ఇప్పుడు హైదరాబాద్లోకి రానివ్వకుండా, హైదరాబాద్లో తిరగనివ్వకుండా చేస్తానని చెప్తే నిజంగా మీకన్నా కామెడీగా అనిపించడం లేదు. ఏది ఒకసారి ట్రై చేయాల్సింది. ఇలా ఉప్పర్ మీటింగ్లు పెట్టే బదులు వాళ్ళ ఇల్లు తెలుసు కదా, వాళ్ళ కార్యాలయం తెలుసు కదా, ఇది ఒకసారి ట్రై చేయాల్సింది ఎలా ఉంటుందో తెలిసేది. కాబట్టి ఈ ఉప్పర్ మీటింగులు పెట్టుకొని దాన్ని ఎత్తుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టుకొని ఏదో 4 వ్యూస్ వస్తాయి, 10 రూపాయలు డబ్బులు వస్తాయి తప్పితే మీరు చేసేది అయితే ఏమీ లేదు. ఒక ఆయన ఎవరో యాదగిరి అంట, ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరినీ నోటికి వచ్చినట్లు దూషిస్తూ ఉన్నాడు. సో ఇది మాట్లాడింది వీళ్ళైతే, వెనక నుంచి మాట్లాడించింది ఖచ్చితంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరే. ఎవరో చెప్పినటువంటి మాటలను టీవీ ముందు మాట్లాడావే, మరి మీ తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ మన తీన్మార్ మల్లన్న మీ గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మరి అవన్నీ ఇప్పుడు తీసి వీడియోలు తీసి పెడితే గమ్మునుంటారా, ఒప్పుకుంటారా, కేసులు పెట్టకుండా ఉంటారా? ఆయనైతే మరీ ఘోరంగా చెప్పారు, మీకు ఎవరైనా సన్మానం చేస్తే ఆ సన్మానం చేసేటప్పుడు వాడినటువంటి ఆ సాలువాలు సెకండ్ హ్యాండ్కు అమ్ముకుంటారని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసింది ఆంధ్ర వాడో, ఆరోపణలు చేసింది సినిమా వాడో, ఆరోపణలు చేసింది ఎవరో బయటోడో కాదు, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యక్తే తీన్మార్ మల్లన్న సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. మరి ఇదంతా కూడా నిజమే అనుకోమంటారా? కాబట్టి సమిసిపోయింది అని ఒక టీవీలో చెప్తాడు, ఇక్కడ వచ్చి రెచ్చగొడతాడు, నేను యుద్ధం మొదలు పెట్టాను అంటాడు. ఏం యుద్ధము? టీవీలో కాదు యుద్ధం మొదలు పెట్టేది. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి అగైనెస్ట్గా నువ్వు ఒక పార్టీ పెట్టి పోటీ చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీకి అగైనెస్ట్గా ఒక పార్టీ పెట్టి పోటీ చేయి. అంతేగాని టీవీలో కూర్చొని నేను నా దమ్ము ధైర్యం చూపిస్తాను, నేను యుద్ధం మొదలు పెట్టాను, యుద్ధం కూడా నేనే ముగిస్తాను, ఇవన్నీ సినిమా డైలాగులు సినిమా వాళ్ళకి చెప్తే అక్కడ వెళ్ళి కృష్ణానగర్లో చెప్తే మంచిగా డైలాగులు రాస్తారు, సినిమాలో పెట్టుకుంటారు. కాబట్టి నిజ జీవితంలో ఇది మీరంతా అప్పుడు మేధావులుగా చలామణి అయిపోయింది ఆ కాలంలో. ఈ కాలం కుదరదు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించేటువంటి కాలం కాదు ఇది. చెంప మీద కొడితే ఒంగో పెట్టి వీపు పగలగొట్టే కాలం ఇది. కాబట్టి ప్రెస్ మీట్లు పెడతాము, ప్రెస్ మీట్లు పెట్టి నోటికి వచ్చినట్లు మేము మాట్లాడతామంటే చూస్తూ ఎవరు ఊరికా ఉండరు. కాబట్టి మీ గురించి ఇప్పుడే వినిపించా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారని. విగ్రహాలంట మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టారు, రోసయ్య గారిది పెట్టారు, ఎన్టీఆర్ గారిది పెట్టారు, ఇక మొత్తం ఆంధ్ర వాళ్ళదే విగ్రహాలు పెట్టేస్తా ఉన్నారు, ఆంధ్ర పాలకులంతా తెలంగాణకు వచ్చేస్తా ఉన్నారని చెప్పి ఒక 2 రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు మళ్ళా తెరలేపారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ విగ్రహం ఆవిష్కరించింది ఎవరు? సాక్షాత్తు మీరు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఆయన పోయి అడగండి. ఆయన నిన్న వచ్చి అడ్డుకోవాల్సింది. నిన్న అమీర్పేట చౌరస్తాలో ఓపెన్ చేశారు కదా, మరి అక్కడ వచ్చి మాట్లాడాల్సింది. అక్కడ వచ్చి మాట్లాడింటే తెలిసేది. మేధో మదనం అక్కడ చూపించాల్సింది. ఇలా ఏదో ప్రెస్ క్లబ్కు పోయి ఏదో మాట్లాడేసి ఏదో చేసేద్దామంటే ఆ కాలం పోయింది. నాగేశ్వర్ గారు, మీరు వెనక నుంచి ఏ విధంగా నడిపిస్తున్నారు, మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది మొత్తం అంతో ఇంతో గౌరవం ఉండింది. ఇప్పుడు ఎక్కడ మీమ్స్ చూసినా ఒకప్పుడు బ్రహ్మానందంని వాడేవాళ్ళు మీమ్స్లో, ఇప్పుడు మొత్తం నాగేశ్వర్ గారు ఆయన బ్రహ్మానందంని రీప్లేస్ చేశారు. కాబట్టి నేను యుద్ధం మొదలు పెడతా, నేనే ముగిస్తా, ఈ సినిమా డైలాగులు మీ విశ్లేషణలో టీవీల ముందు కూర్చొని చూపించుకోండి. అంతేకాని రాజకీయ పార్టీలను బెదిరిస్తాము, బ్లాక్మెయిల్ చేస్తాము, 2 రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేస్తాము, 2 కులాల మధ్య గొడవలు పెట్టేస్తామంటే చేతులు కట్టుకొని ఎవ్వరు కూర్చోరు నాగేశ్వర్ గారు. కాబట్టి మీరు మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించో లేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించో వాళ్ళు వచ్చి వాళ్ళకు ప్రెస్ క్లబ్లో స్పేస్ ఇస్తారు, వాళ్ళకు మైక్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడితే. సో మీ ఉద్దేశం ఏంటంటే గొడవలు పెట్టాలంట, ఈయన జైల్లో పెట్టాలంట. మిమ్మల్ని జైల్లో పెడితే ఏమొస్తుంది? లెక్క బొక్క వ్యవహారం తప్పితే ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా పైసా ఉపయోగం ఉందా? కాబట్టి ఆరోపణలు చేసే ముందు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి విధానాల గురించి మాట్లాడండి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి, అమరావతి గురించి మాట్లాడండి, పోలవరం గురించి మాట్లాడండి. అంతేగాని అదంతా పక్కన పెట్టి మీరేదో జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా మీకు ఇప్పుడు లబ్ధి చేకూరాలనేటువంటి విధంగా కనుక మాట్లాడితే ఆ కాలం కాదు. ఇట్లా మాట్లాడితే ఇట్లా దొరికిపోతారు, అట్లాగే దొరికిపోయారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.